ఎన్టీఆర్ జిల్లా మేడూరు దేవస్థాన ఈవోపై అదే గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు ఆరోపణలు చేస్తుంది. ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో తన బొమ్మల దుకాణం ఇంటిని ఈవో దుర్గాప్రసాద్ దౌర్జన్యంగా కూల్చివేయించారంటూ వృద్ధురాలు గంటా జయమ్మ ఆరోపించింది. గత 20 ఏళ్లుగా నివసిస్తున్నారని, ఇప్పుడు తనకు నీడ లేకుండా చేశారని వాపోయింది. అధికారులు స్పందించి ఈవో దుర్గాప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. నాది మేడూరు గంటా జయమ్మ, గంటా వెంకటేశ్వరరావు భర్త. 20 సంవత్సరాల నుంచి ఉంటున్న గుడి దగ్గర మేడూరులోనే. ఇవాళ ఈవో గారు ఏమీ ఆధారం, నా కాగితం కానీ నోటీసు కానీ ఏమి ఇవ్వకోకుండా వచ్చి దౌర్జన్యం పడేసి నాకు ఇంట్లో ఎన్ని దవసం చేసి ఇవాళ పూలు దోసి నా ఇంట్లో బంగారం, నా తాడు, చంద్రహారం నన్ను ఇంట్లో వచ్చి తెచ్చుకోనివ్వకుండా కూడా చేసి బయటికి నెట్టేసి ఇవన్నీ చేశారు సారు. నా పరిస్థితి, నాకు నిలవ నీడ లేదు. నా భర్త చచ్చిపోయిండు. నేను ఒంటరి మయ్యల్ని. ఇద్దరు ఆడపిల్లగాళ్ళు అయితే ఎవరికో ఒక అయ్యకి ఇచ్చినా వాళ్ళు చూడరు. ఇది నా పరిస్థితి, నా బతుకుదేరు ఇది.